ఆలు మసాలా మజ్జిగ పులుసు తయారు చేయబోతున్నాం. ఫస్ట్ మనం బంగాళాదుంపని ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపని కొంచెం పెద్ద సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. విడిగా ఉన్న నూనెలో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అక్కడ బంగాళాదుంప ఫ్రై అవుతూ ఉండే లోపల మనం మజ్జిగ పులుసులోకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 ఇలాచి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క, దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు. మనం చేస్తుంది ఆలు మసాలా మజ్జిగ పులుసు కాబట్టి కొంచెం మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెం సోప్, అలాగే గసగసాలతో మంచి రుచితో పాటు చక్కటి చిక్కదనం కూడా వస్తుంది. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక్కసారి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కాస్త నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పేస్ట్ పక్కన పెట్టాను. అలాగే బంగాళాదుంపలు చక్కగా ఫ్రై అయ్యాయి. చూడండి, మంచి కలర్ రావాలి. ఇలా ఎలాగో వేడిగా ఉంది కాబట్టి వేడిగా ఉన్న నూనెలో తాలింపు కోసం కాస్త జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయని జస్ట్ ఇలా తుంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, గసగసాలు అన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ తాలింపులో పసుపు వేసిన తర్వాత ఈ పేస్ట్ వేద్దాం. ఇదే మిక్సీ జార్లో ఒక ఫుల్ బౌల్ పెరుగు, ఒక స్పూన్ శనగపిండి, నీళ్ళు, మరి మూత పెట్టేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. శనగపిండి ఇంకా పెరుగు చక్కగా కలుస్తుంది. ఇక్కడ పొయ్యి మీద తాలింపులో మనం పేస్ట్ వేసాం కదా, పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపని ఇందులో వేసుకోవాలి. ఇందులో పెరుగు, శనగపిండి కలుపుకున్న మిశ్రమం వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మనం బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు మసాలా మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి.